ఇక నిన్న ఒక అవినీతి తిమింగలం మరొకసారి నిన్న అవినీతి తిమింగలం ఏసీబీ వాళ్ళకి చిక్కింది. ఆ విషయం కూడా మనం చూద్దాం. ఎంతమంది దొరుకుతారు ఇట్లా మరిగా దొరికిన వాళ్ళు కూడా ముఖ్యంగా రెవెన్యూ పరిధిలోని అటు తహసీల్దారులు కానీ ఎంఆర్ఓలు కానీ అసిస్టెంట్లు కానీ జూనియర్ అసిస్టెంట్ వీళ్ళే దొరుకుతారు. మరి అసలు ఏంది కథ ఏంది అవినీతి తెలంగాణలో అవినీతి అధికారులు ఒకరిపై ఒకరు దొరుకుతున్నప్పటికీ ఎందుకు మార్పు రావట్లే వాళ్ళల్లో దాని గురించి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. గజ్వేల్ తహసీల్దార్ అరెస్టు 4 కోట్ల విలువైన అక్రమాస్తుల జప్తు. కరీంనగర్లో 3 చోట్ల శనివారం ఏసీబీ దాడులు నిర్వహించగా 2 ఏళ్ల క్రితం కరీంనగర్లో రూరల్లో డిప్యూటీ తహసీల్దార్గా సేవలు అందించిన తహసీల్దార్ అరెస్ట్ అయ్యాడంట. ఇక 2 ఏళ్ల క్రితం ఆయన ఏం చేసిందంటే మా దొర కరీంనగర్లో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిందంటే డిప్యూటేషన్ మీదుగా తహసీల్దార్గా ప్రస్తుతం గజ్వేలో పనిచేస్తున్న ఆయన మీద ఏసీబీ దాడులు నిర్వహిస్తే ఆయన అరెస్ట్ అయిందంట. అరెస్ట్ అయితే ఒక సాధారణ తహసీల్దార్ దగ్గర 4 కోట్ల విలువైన అక్రమాస్తులు జప్తయినాయంట. ఇంకా మరి ఎంత ఉందో పెద్ద మొత్తంలో ఉండే ఉండొచ్చు. మరి మొత్తానికి 4 కోట్లు దొరికిందంట. ఏం జరిగిందంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రవణ్ కుమార్ను ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అంతకుముందు శ్రవణ్ కుమార్ ఇల్లు ఆయన బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం నుంచి జరిపిన తనిఖీలు దాదాపు 4 కోట్ల విలువైన స్థిరాస్తులు గుర్తించారండి ఏసీబీ అధికారులు. 2 ఏళ్లుగా గజ్వేల్ తహసీల్దార్గా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ కరీంనగర్ నుంచి విధుల నిర్వహణకు గజ్వేల్కి తరలి వచ్చారంట. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్కు ఆధ్వర్యం శనివారం 7 గంటలకు కరీంనగర్లోని హిందూపూర్ కాలనీలో ఆయన ఇల్లు, సీతారాంపురంలోని మామ వంకర రాజయ్య, లక్ష్మీనగర్లోని తల్లి విజయ తదితర బంధువులపై దాడులు 3 బృందాలుగా దాడులు చేయగా సోదాలు జరుపుగా ఈ తనిఖీలు లభించిన 11 లక్షల నగదు, 2.47 లక్షల విలువ గల 2 ఇళ్ళు, 1 అపార్ట్మెంటులోని 6 ఫ్లాట్లు, 4 ఇళ్ల స్థలాలు, 30 లక్షల విలువైన కారు, లక్ష విలువైన ద్విచక్ర వాహనాలు దొరికినాయంట. 2 ద్విచక్ర 1,50,000 విలువ చేసే 2 ద్విచక్ర వాహనాలు దొరికినాయంట. మొత్తంగా ఓవరాల్గా 4 కోట్లు దాదాపు 4 కోట్లు విలువ చేసే అక్రమాస్తులు గుర్తించారంట. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఎంతమంది దొరికిర్రు ఈ మధ్యకాలం మనం చూసినాం. ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే చాలా మంది దొరకడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ దొరుకుతుర్రు. అవినీతిలో మరి రెవెన్యూ శాఖకు సంబంధించి తహసీల్దారులు కానీ ఇతర శాఖ అధికారులు కానీ ఎందుకు దొరుకుతుర్రు? వీళ్ళే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారా లేకపోతే ఇంకే లేరా? అవినీతి పాల్పడే వాళ్ళే లేరా? అవినీతి శాఖే లేదా? ఓన్లీ రెవెన్యూ ఇక్కడ తహసీల్దారులే వరుసగా ఎందుకు దొరుకుతున్నారు అనేది చూడాలి. వీరితో పాటు మనకి తెలియాల్సింది ఏంటంటే ఇప్పటికీ ఎంతోమంది దొరికిర్రు, వరుసగా దొరుకుతూనే ఉర్రు. ఏసీబీ దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి. టీజీలో ఏసీబీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఏసీబీ దాడిలో తహసీల్దారు వరుస పెట్టి ఎందుకు దొరుకుతుర్రు? ఎంఆర్ఓలు ఎందుకు దొరుకుతుర్రు? వీరు దొరుకుతుంది ఓకే. వీరు మరి ఇంత సంపాదిస్తుంటే వీరి పైన అధికారులు అటు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే రాజకీయ నాయకులకి ప్రమేయం లేదా? ఏసీబీలలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండానే స్వతహాగానే సంపాదిస్తుర్రా? వీళ్ళ ప్రమేయం ఏముంది? ఉంటే వీళ్ళు ఎందుకు దొరకట్లే? ఏసీబీ చేసే దాడులలో వీరు తప్పితే మిగతా వీరికి సంబంధించిన వాళ్ళు లింక్ ఉన్న వాళ్ళు దొరకరా? ఎందుకు దొరకట్లేదు? పెద్ద మొత్తంలో ఎందుకు దొరకట్లేదా అనేది తెలియాలి. అంటే ఇలాంటి పైన అధికారితో ఎలాంటి లేకుండానే ఒక్క మండల పరిధిలోనే ఉండేటువంటి ఆఫీసర్లే ఇంత పెద్ద అవినీతిలో పడుతుంటే జిల్లా స్థాయి లేకపోతే రాష్ట్ర స్థాయి అధికారులు అటు పొలిటీషియన్లు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారో మరి తెలియాల్సింది. అసలు ఎంత మొత్తంలో సంపాదిస్తున్నారు? ఒక సాధారణ ఎంఆర్ఓ, తహసీల్దార్ అంటే ఎంఆర్ఓకే 4 కోట్ల రూపాయలు. అది కూడా మరి ఆయన డిప్యూటీ మొన్నటిదాకా తహసీల్దార్ కరీంనగర్లో డిప్యూటీ తహసీల్దార్ చేసిండు. తహసీల్దార్ అంటే ఎంఆర్ఓకి ఎక్కడికి వచ్చిండు? ఆయన ఎప్పుడు వచ్చిండు? గజ్వేల్కి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 2 ఇయర్స్లో ఎంఆర్ఓ ఆయన 4 కోట్ల ఆదాయం వెనకేస్తే మరి ఆయన పైన అధికారులు ఆర్డీఓలు కానీ లేకపోతే కలెక్టర్లు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన స్థానికంగా ఆ కాన్స్టిట్యూన్స్ నుండి ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఎలాంటి అవినీతికి పాల్పడట్లేదా? పాల్పడితే ఇంకెంత మొత్తంలో సంపాదించి ఉండొచ్చు. మరి ఏసీబీ అధికారులు దృష్టి ఒక్క ఎంఆర్ఓల మీదనే కాకుండా కూడా ఇంకా పై స్థాయి అధికారుల మీద కూడా పెడతారా లేదా అనేది కూడా చూడాలి. పెట్టాలి కూడా. ఒక మండల పరిధిలోనే ఈ మొత్తం అవినీతిలో జరుగుతుంటే ఒక నియోజకవర్గం, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఏ మేరకు అవినీతి పేరుకుపోయిందో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవడం పరిణామాలు ఉన్నాయి. మరి ఈ స్థాయిలో వీరికి అసలు మండల స్థాయిలో 4 కోట్లు సంపాదించి ఒక సాధారణ తహసీల్దార్ 4 కోట్లు వెనకేసే స్థాయిలో అవినీతి జరుగుతుందంటే కూడా మరి అక్కడ వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారో కూడా తెలియదు. మరి ఇంత అవినీతి ఏ విషయంగా చేసిండో కూడా తెలియదు. సరే మరి మంత్రి గతంలో తహసీల్దార్ గాను అటు జిల్లా మంత్రులకు పిఏగా పనిచిన అనుభవం ఉందంట. మరి అది మంత్రులకి పొలిటీషియన్లకి పనిచేసిన అనుభవం ఉందంట మనోడికి. మరి మంత్రులకి పొలిటీషియన్కి పిఏలుగా పనిచేసిన అనుభవం ఉన్నాయన మరి ఈ మాత్రం దోచుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. మరి మొత్తానికి ఎంతో మంది దొరుకుతున్నప్పుడు కూడా మార్పు ఎందుకు రావట్లేదు అనేది కూడా
తెలియాలి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మంది దొరికినట్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే భారీగా అవినీతి పరులు దొరుకుతూనే ఉన్నారు. దానికి ఇప్పుడు కరీంనగర్‌కి వచ్చింది వంతు. మొత్తానికి ఏం జరుగుతుంది అవినీతి మంగళాలకి మరి అడ్డుకట్టను ప్రభుత్వం ఎలా ఏస్తుంది? ఏసీబీ దాడులు ఇంతటితోనే ఆగకుండా ముందుకు పోయి ఇంకా మరింత మంది అవినీతి పరులను కూడా పట్టుకోవాలి. పట్టుకొని పూర్తి స్థాయిలో అవినీతిని అడ్డుకునే దిశగా ఏసీబీ కూడా పనిచేయాలని మనం కూడా కోరుకుందాం. మొత్తానికి ఏం జరుగుతుంది? ఒక ఎంఆర్ఓ దగ్గర ఇంత పెద్ద మొత్తంలో దొరకడం అనేది మాత్రం ఒక సంచలనమే 4,00,00,000. మరి చూడాలి ఇంకా ముందు రోజుల్లో ఎంతమంది అవినీతి పరులు ఏసీబీ బోలకు చిక్కుతారో చూడాలి.